అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు, పత్రి గారికి కూడా ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. గత 6, 7 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే పత్రి గారి జ్ఞాన సందేశాలు అన్న విషయం మీద చెప్పుకుంటున్నాం. ఆయన ఎన్నో జ్ఞానవంతమైన సందేశాలు ఇచ్చారు. ఇవ్వడమే కాదు, ఒక్కొక్క సందేశాన్ని ఇస్తూ దాన్ని వివరించడానికి ఒక్కొక్క రోజు తీసుకున్నారు ఆయన. అంత అద్భుతమైనటువంటివన్నీ. అవి మనం అర్థం చేసుకోగలిగితే, ఆచరణలో పెట్టుకోగలిగితే ధన్యులమే. ఇంచేతంటే పత్రి గారు చెప్పిన ఈ మార్గంలో వచ్చిన మనము ఈ 4 పనులు చేస్తున్నాం. సాధన, అధ్యాయం, సాంగత్యం, సేవ. ఇది చేసిన వాడు ఖచ్చితంగా జ్ఞానాన్ని, అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తాడు. మరి మనం చేస్తున్నాం 5 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎంత జ్ఞానం సంపాదించారు అన్నది మనకి తెలియాలి అంటే పత్రి గారి ఈ సందేశాలు వింటూ, అవి తెలుసుకుంటూ, ఆ రకమైన ఆచరణ మన దగ్గర ఉందా లేదా అన్నది మిమ్మల్ని మీరు చూసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓ కరెక్టే, ఆయన చెప్పినట్టుగానే నేను ప్రవర్తిస్తున్నాను. అయితే నా దగ్గర కూడా కొంత జ్ఞానం ఉంది, కొంచెం వాటి జ్ఞానం నేను సంపాదించుకున్నాను అన్నది మీకు అర్థమవుతుంది. లేకపోతే మీరు ఎంత జ్ఞానం సంపాదించారు, అసలు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారా అన్నది మనకు అర్థం కాదు. అలా ఇంతకుముందు ఓ టాపిక్ మీద చెప్పుకున్నాం. మరణించక ముందే మరణించాలని పత్రి గారు చెప్పారు. దాని మీద మనం 15 టాపిక్లు చెప్పుకున్నాం. నిజంగా ఆత్మజ్ఞాని చావుకి భయపడ్డు, పుట్టుక ఎంత సంతోషించవలసిన విషయమో, చావు అంత సంతోషించవలసిన విషయము అన్నది తెలుసుకొని, ఎవడైనా చనిపోయినా తాను చనిపోతానని ఆ స్థితిలో ఉన్నా దుఃఖపడ్డు. కారణం ఏంటంటే చావు లేదు అన్న విషయం తెలుసుకున్నాడు కాబట్టి. మరి ఆ 15 టాపిక్లు మన వాళ్ళు అందరూ విన్నారు. నిజంగా అందరూ చెప్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు చావంటే భయం పోయిందండి. మేము ఎప్పుడైనా సరే ఈ శరీరం వదలడానికి మేము రెడీగా ఉన్నాము అన్న మాట చెప్తున్నాడు. అయితే ఎంత భయపడేవారు అందులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు. ఎలా వచ్చేస్తుందేమో, ఏమైనా అయిపోతుందేమో, రాని శరీరం పోతే పోయింది, ఇంకో శరీరం రాదా? నీకు చేయవలసిన పని అయిపోయింది ఇక్కడ. ఇంకో శరీరం తీసుకోవడానికి వెళ్తావు. నువ్వేమో అనుకున్నావు, అన్నీ చేసావు, ఇంకేం చేసుకుంటావు? ఆత్మజ్ఞానం అయితే అర్థమవుతుంది. ఒకడి కోసం నేను రాలేదు. నా పిల్లల కోసం, నా భర్త కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం నేను రాలేదు. నేను నా కోసం వచ్చాను. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు అన్నది అర్థం చేసుకుంటాడు. ఇంచేత ఏమీ భయపడ్డు చావుకి. కృష్ణుడు చెప్పలా? గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితః. గతించిన వాడి గురించి కానీ, గతించబోయే వారి గురించి కానీ చింతించిన వాడే పండితుడు, జ్ఞానంలో పండినవాడు. మరి ఇంతంత పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే
ఇంకా ఏడుతూ కూర్చుంటే ఏంటో ఎంతో మమకారం. భర్త పోతే మళ్ళా మనం పైన కలవచ్చా? భార్య పోతే పైలోకాల్లో కలుసుకోవచ్చా? కలుసుకోవచ్చా? ఇప్పుడు వీళ్ళ గురించి ఇప్పుడు ఇక్కడే ఆలోచిస్తున్నాడు. మరి గత జన్మలో ఆ భర్త ఏమయ్యాడు? ఆ పిల్లలేమయ్యారు? వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఇప్పుడు వచ్చేసరికి అవన్నీ ఎలా వదిలేసావో, ఇక్కడి నుంచి నువ్వు పైకెళ్తే ఖచ్చితంగా అన్నీ వదిలేస్తావు. వాళ్ళ దృష్టి నీకు ఇప్పుడుంటుంది. తర్వాత నీది ఇంకో దృష్టిలోకి వెళ్ళిపోతావు. మీరు చూడండి, ఓ పిల్లవాడు పెళ్లి వయసు వచ్చేదాకా తల్లి దృష్టే ఉంటుంది ఆడికి. పెళ్లి అవుతుంది మళ్ళా. పెళ్లి అవుతే అప్పుడు వాడికి భార్య దృష్టే ఉంటుంది, మళ్ళా తల్లి దృష్టి ఉండదు. ఆ తల్లి బాధపడిపోతుంది. అసలు సగం సంసారంలో అత్తాకోడలు గొడవలన్నీ అయ్యాయి. అది వచ్చింది, మా అబ్బాయి నన్ను పట్టించుకోవట్లేదు. ఎలా ఉంటుంది దృష్టి? అప్పుడు ఆవిడతో జీవితం, ఇప్పుడు ఈవిడితో జీవితం. ఈ లోకంలో ఉన్నది అది, పై లోకానికి వెళ్తే ఇంకా మళ్ళీ ఇంకో రకం. అక్కడ ఒకరితో సంబంధం ఏంటి? అభిమన్యుడి కోసం అర్జునుడు ఏడుస్తే, నా కొడుకు నా కొడుకు అని ఏడుతున్నావు. ఒక్కసారి నువ్వు ఆ పైలోకాలకి వెళ్ళి ఆ అభిమన్యుని కలువు నువ్వు, అప్పుడు నీకు అర్థమవుతున్నాను. ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఆ లోకాలకు వెళ్ళి అభిమన్యుణ్ణి కలిసే ఆ శక్తి ఇచ్చాడు కృష్ణుడు. అప్పుడు వెళ్ళాడు అక్కడికి. అంటే ఉన్నాడు అక్కడ అభిమన్యు. నాయన ఎలా ఉన్నావు ఏంటి ఇవన్నీ అడిగాడు పాపం ఆతృత్తో అభిమన్యుడు. అర్జునుడు చెప్పుకున్నాడు, నేను మీ తండ్రిని, అర్జునుడు నేను. వెంటనే ఏమన్నాడంటే, ఎవడు నువ్వు అన్నాడు. మీ తండ్రినయ్యా, అప్పుడే మర్చిపోయావా అంటాడు. ఏ తండ్రి అన్నాడు. నీలాంటి తండ్రులు ఎంతో మంది ఉన్నారు నాకు, అందులో నువ్వెవరు? బుర్ర తిరిగిపోయింది. తిరిగి వచ్చాడు, చెప్పాడు కృష్ణుడు. అర్థమైంది కృష్ణ అని చెప్పి అప్పుడు ఏడుపు మానాడు. ఈడు ఆడు కోసం ఏడుతాడు కానీ ఆడు ఈడు కోసం చూడవు. అక్కడికి వెళ్ళాక ఎవరి దారి ఆడిదే. ఏమీ అర్థం కానాడు మూర్ఖత్వంగా. అందుకే జ్ఞానం ఉండాలంటాను. ప్రశ్నలు వేస్తారు. జ్ఞానం లేని వాళ్ళే ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. సరే, అదే కాకుండా ఇంకో విషయం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం పత్రి గారు చెప్పినటువంటి విషయాలు. ఏంటంటే అది ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అని చెప్పారు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఎంత జ్ఞానులో తెలుసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు,
కొద్దిపాటి జ్ఞానం ఉందా లేదా అన్నది కూడా మీకు అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోయినా, ఆ రకంగా మీ ప్రవర్తన లేకపోయినా, మీరు ఇన్నాళ్ళు చేసిన ధ్యానమంతా శుద్ధ దండుగ. తెగ చేసేస్తున్నాననుకుంటారు. ఏంటి చేస్తారు మీరు? ఏంటి చేసేస్తున్నారు? ఏముంది మీలో పురోగతి? నాకు అనుభవాలొచ్చినాయండి. గత జన్మ చూసుకున్నానండి. ఎందుకయ్యి? అంచేత గుర్తెట్టుకోండి. దీని అర్థం ఏమిటి అంటే, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు అన్న దీని అర్థం ఏమిటి అంటే, ఎవడైనా సరే ఇంకా పూజలు చేస్తున్నా, ఈ జ్ఞానంలోకొచ్చి, పత్రి గారి మార్గంలోకొచ్చి, ఇన్ని క్లాసులు వింటూ, ఇన్ని యజ్ఞాల్లో పాల్గొని, ఇన్ని పుస్తకాలు చదువుతూ, ఇంకా మీరు పూజలు చేస్తూ ఉంటే, ఉన్నారు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. అందుకే ఈ టాపిక్‌ని అంత టైం తీసుకుంటున్నాను నేను. చేస్తున్నారు అంటే, ప్రార్థనలు చేస్తున్నా. అలాగే ప్రత్యేక వేషధారణ ఉన్న లాకెట్లు, గొలుసులు, కడియాలు, జంధ్యాలు ఇలాంటియన్నీ ధరిస్తున్నా. గుళ్ళకు వెళ్తున్నా. ఈ వినాయక చవితి ఇలా ఉంటాయి కదా! పండగలు, పబ్బాలు ఇలా అంటూ, ఇలాంటి సందర్భాల్లో పూజలయి చేస్తున్నా. ఖచ్చితంగా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. బయట వాళ్ళ గురించి నేను చెప్పనది. మీరు అజ్ఞానంలో ఉన్నారా? జ్ఞానం సంపాదించుకున్నారా? అదే నేను చెప్పే పాయింట్. బయట ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికెళ్ళి మనం చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. వాళ్ళు అలాగే ఉంటారాళ్ళు. జ్ఞానం కోసం వాళ్ళేం ప్రయత్నం చేశారు? జ్ఞానం పొందడానికి. ఏం చేయలేదు. జ్ఞానంలోకొచ్చారా అంటే అది రాలా. అంచేత వాళ్ళు అజ్ఞానంలోనే ఉంటారు. వాళ్ళ ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అది తప్పేం కాదు. వాళ్ళ స్థితిలో వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. చాలా మంది నన్నడుగుతారు. ఏవండీ ఎవరో మాస్టర్‌లొచ్చారు. పూజ చేయొద్దంటున్నారు. ఏమంటారండి మీరంటారు. ఈ మాస్టర్‌లేంటంటే ఉన్న పాయింట్‌ని డైరెక్ట్ చెప్పేస్తారు. ఏమర్థమవుతుంది ఆడికి సడెన్‌గా? చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి ఆ పూజ నువ్వు చెయ్యొద్దు. ఆడికి అర్థమవుతుందా? ఎప్పుడూ కూడా చెయ్యొద్దు అన్న మాట అనొద్దు. ఎవరైనా సరే మన మాస్టర్‌లందరికీ చెప్తున్నాను నేను. మీరు ఆ టాపిక్ ఎత్తుకోవాలి అంటే దాని మీద మాస్టరీ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు అన్నీ బాగా జీర్ణం చేసుకోవాలి. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా మనం సమాధానం చెప్పే స్థాయిలో ఉండాలి. అప్పుడు ఆ టాపిక్ ఎత్తుకోవాలి. వద్దు అనక్కలా. ఇది వివరిస్తే చాలు మీరు. వాడికే అర్థమైపోతుంది. ఓహో! అందుకా మనం పూజలు కాకుండా ధ్యానం చెయ్యాలి అన్నది వాడు అర్థం చేసుకుంటే వెంటనే పూజలు వదిలేస్తాడు, ధ్యానం చేస్తాడు. నువ్వు మానమని చెప్తే ఆడు చేయడు. ఆడికి అర్థం కాదు. 10 మందిని అడుగుతాడు. నేను చేయనా? చేయకూడదా?
ముందు అర్థం చేయాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు చేస్తున్నాడు పూజలు? మరి ధ్యానం ఎందుకు చేస్తున్నాడు? చాలా మందిలో ఉన్న అవగాహన ఏంటంటే, పూజలు అన్నవి దేవుడి కోసం, ధ్యానం అన్నది రోగాల కోసం అన్న అభిప్రాయంలోనే ఉన్నారు. 70% ఉంటారు నా లెక్క అవుతే. 70-80% కూడా. మన మాస్టర్లు అలాగే చెప్తున్నారు. రోగాల కోసమే ధ్యానం అన్నట్టుగా ముద్ర వేశారు. జ్ఞానం కోసం ధ్యానం అన్న విషయం ఎవరు చెప్పట్లా. పక్కన పెట్టేశారు. అంచేత చూస్తే మరి అది చిన్నప్పటి నుంచి ఆచారంగా వచ్చింది. ఎలా మానేస్తాడు? అది చేయడం వల్లే, రోజు ఆ పని చేయడం వల్లే ఆడికి కాస్త తృప్తి ఉంది. ఇప్పుడు మానేస్తే గందరగోళ పడిపోతాడు, కంగారు పడిపోతాడు. ఇంకో భయం కూడా ఉంది వాళ్ళకి. మానేస్తే దేవుడికి ఎక్కడ కోపం వస్తుందో అని. చేత మానడానికి కూడా భయపడతాడు. ఇంచేతంటే వాడికి దేవుడెవరో తెలీదు. ఎక్కడుంటాడో తెలీదు. ఆయన ఎలా పట్టుకోవాలో తెలీదు. దేవుడి మీద అవగాహన లేదు. దేవుడి గురించి ఏమీ తెలుసుకోలా. ప్రతి ఒక్కరికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు. ఆయన్ని ఆశ్రయిస్తే కష్టాలు తొలగిపోతాయి, కోరికలు తీరతాయి, మన పాపాలు క్షమించబడతాయి. ఇంత మటుకే తెలుసు. అంతకు మించి దేవుడి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంచేత మాస్టర్స్ ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, దేవుడు గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడు వాళ్ళంతట వాళ్ళకి అర్థమై ఏం చేయాలో వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు చేయడమే కాదు, అందరికి కూడా మళ్ళా చెప్తారు కూడా. దాని మీదే నేను 4-5 పుస్తకాలు రాశాను నేను. దేవుడు ఎవరు? ఆయన గురించి తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి అన్న దాని గురించి 4-5 పుస్తకాల దాకా రాశాను. నా పుస్తకాలు అందుకే చదవమంట. భగవంతుడంటే, సత్య మార్గము, ఆత్మశాస్త్రము, ఆలోచించండి. వండర్ఫుల్ బుక్స్. ఈ పూజల గురించి కానీ, లేకపోతే దేవుడి గురించి కానీ మీకు అవగాహన కావాలంటే పుస్తకాలు చదవాలి బాగా. ఎంత చదివితే మీకు అంత అవగాహన కలుగుతుంది. బయట మీకేం దొరకవు. ఈ పురాణాలు, భగవద్గీత ఇవన్నీ తిరిగెత్తి ఏం దొరుకుతుంది? అందుకే నేను పత్రి గారిలాగా, పత్రి గారు కూడా అంతే, ఎన్నో ఉంటాయి. అన్నీ మనకి ఈ జన్మలో చదవడం అన్నది అసాధ్యం. అవసరమైందే మనం తీసుకోవాలి. అలాగే నేను అన్నీ వదిలేసి ఏదైతే మనకు అవసరమో అంత మటుకే నేను నా పుస్తకాల్లో అదే రాశాను. పుస్తకాలు చదవండి. ఊరికే కొన్ని తెప్పించుకోవడం కాదు. నాయి 40 పుస్తకాలు. మేడం పుస్తకంతో కలిపి. ఈ 40 చదివితే చాలు. అందులో పత్రి గారివి ఉన్నాయి. 50 పుస్తకాలు కూడా ఉన్నాయి అందులోనే. మీరు ఏరుకోవడం కష్టమని విడతీసి 7 పుస్తకాల్లో పెట్టాను అంతే. తీసుకోవచ్చు, అది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. చాలా మంది అవి తెప్పించుకుంటున్నారు, ఇవి తెప్పించుకుంటున్నారు. నా పుస్తకాలన్నీ కలిపి మీకు 1600 సగం రేటుకి వస్తున్నాయి. పత్రి గారి పుస్తకాలు కూడా కన్సెషన్లోనే రూ. 750 7 పుస్తకాలు. కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇవి ఉండాల్సిందే. నేను చెప్తున్నాను. అయితే ఏం లాభం లేదు. అంచేత మరి ఈరోజు మనం 8వ పార్ట్ చెప్పుకుంటున్నాం మనం. ఏమిటంటే
పత్రిజీ మనకు చెప్పినటువంటి ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్తాడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. అంచేత అర్థం చేసుకోండి, మీరు ఇంకా పూజలు చేస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, ఆరాధనలు చేస్తున్నా, భజనలు చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా, స్తోత్రాలు చదువుతున్నా, పారాయణలు చేస్తున్నా, ప్రత్యేకమైన వేషధానులు ఉన్నా, కడియాలు ఈ రుద్రాక్షలు ఇలాంటివన్నీ వేస్తున్నా, మీరు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. ఏమండి అజ్ఞానంలో ఉంటే నష్టం ఏంటి అనే సందేహం కూడా చాలా మందికి రావచ్చు. ఒకటే లెక్క, అజ్ఞానంలో మీరు ఉన్నంత కాలము మీరు దుఃఖంలోనే ఉంటారు. ఏదో రకమైన దుఃఖం. మీరు దుఃఖంలోంచి బయట పడాలి అంటే అజ్ఞానం తొలగించుకోవాలి, జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించనంత కాలము మీకు దుఃఖం ఉంటుంది, రోగాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కుటుంబ తగువులు ఉంటాయి. ఏంటండి అంటే ఎవడేం చెప్తాడు? అజ్ఞానంలో ఉండి నువ్వు చేస్తున్నావు ఆ పనులన్నీ. నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే నీ పరిస్థితి మొత్తం మారిపోతుంది. అంచేత జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ పనే పత్రిక 4 చెప్పారు. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ. ఈ మనం చేస్తూ ఎంత సంపాదించుకున్నాం అన్నది ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి దాన్ని బట్టి మన ప్రవర్తన అలా ఉంటే ఖచ్చితంగా మీరు కొంత జ్ఞానం సంపాదించుకున్నట్టే. విగ్రహం దేవుడు కాదు అని అర్థం చేసుకుని ఈ పూజలు ఇవన్నీ మీరు వదిలేసి ధ్యానం చేస్తూ ఉంటే మీరు కొంత జ్ఞానం సంపాదించినట్టే లెక్క. ఇంకా మీరు అవన్నీ చేస్తూ ఉంటే ఇంకా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. అది మరి వాళ్ళు చాలా మంది ఇది అర్థం చేసుకుని ఇప్పుడు మరి ధ్యానమే చేస్తున్నారు. మరి ఎంత అజ్ఞానంలో ఉంటే అంత దుఃఖంలో ఉంటాం. అంచేత పత్రి గారు చెప్పినట్టు మరి ఎవరైతే ఇటువంటి ఆరాధనలు చేస్తారో, అంటే పూజలు, నోములు, వ్రతాలు, ప్రార్థనలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, వారు అజ్ఞానంలో ఉన్నట్టే. మరి నిజమైన ఆరాధన అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇవి అజ్ఞానంతో చేసే ఆరాధనలు అని చెప్పుకున్నాం. మరి నిజమైన ఆరాధన ఏంటి అంటే ఆత్మ ఆరాధనే నిజమైన భగవద్ ఆరాధన. గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటి అంటే ఆత్మే దైవం కాబట్టి, ఆత్మే భగవంతుడు కాబట్టి. శ్రీకృష్ణుల వారు 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్పారు స్పష్టంగా. అంచేత ఆత్మ ఆరాధనే నిజమైన ఆరాధన. ఆరాధన అంటే ఆశ్రయించడం, అంటే దృష్టి ఉంచడం. పూజ చేసినప్పుడు బొమ్మ మీద దృష్టి పెడతారు, ధ్యానం చేసినప్పుడు ఆత్మ మీద దృష్టి పెడతారు. అంచేత ఆత్మ మీద దృష్టి పెట్టడమే నిజమైన ఆరాధన. ఈ విషయం శ్రీమద్ భాగవతంలో 29వ అధ్యాయంలో 21 నుంచి 27వ శ్లోకం దాకా చెప్పబడింది. ఈ విషయాన్ని గీతా దర్శనం అనే పుస్తకం ద్వారా, గీతా దర్శనం కౌంటర్ రాసుకోండి, శ్రీ రామకృష్ణ మఠం వారు, రామకృష్ణ మిషన్ వాళ్ళు ఆ పుస్తకం ద్వారా చెప్పడం జరిగింది. ఏమిటి సరైన ఆరాధన, నిజమైన ఆరాధన ఏమిటో అన్న దాని గురించి అది భాగవతంలోనే చెప్పబడింది. 29వ అధ్యాయంలో 21 నుంచి 27వ శ్లోకం. ఎందులో ఉదహరించబడింది అంటే గీతా దర్శనం అనే పుస్తకం. మంచి పుస్తకం. నేను ఇదివరకు తెప్పించి చాలా మందికి ఇప్పుడు అందించడం జరిగింది.
ఈ పుస్తకం సంపాదించుకోండి. హైదరాబాద్లో దొరుకుతాయి. రామకృష్ణ మిషన్ వాళ్ళ యొక్క దాంట్లో దొరుకుతాయి. గీతా దర్శనం. ఈ విషయమే కాదు, ఇంకా కొన్ని ఉపయోగపడే విషయాలు ఉన్నాయి అందులో. అది ఆ గీతా దర్శనం అనే పుస్తకం ద్వారా రామకృష్ణ మిషన్ వాళ్ళు తెలియజేశారనమాట. మరి ఆ సత్యాన్ని, ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందులో 21వ శ్లోకం ఏమిటంటే, భాగవతంలో, శ్రీమద్ భాగవతం, నేను అన్ని జీవుల్లో సదా ఆత్మరూపంలో అవిస్థితుడై ఉన్నాను. భగవానుడు ఏం చెప్పాడంటే, నేను అన్ని జీవుల్లో, ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో, మానవులే కాదు, జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు, జలచరాలు, అన్నిట్లోనూ కూడా ఆత్మ రూపంలో అవస్థితుడై ఉన్నాను. ఏ రూపంలో ఉన్నాను? అన్నిట్లోనూ ఉన్నాను. ఏ రూపంలో? ఆత్మ రూపంలో. ఇది తెలుసుకోవాలి. అలాంటి నన్ను విస్మరించి మరి అన్ని జీవుల్లో నేను ఆత్మరూపంలో ఉన్నాను. ఇది ప్రహ్లాదుడు కూడా చెప్పాడు కదా, అందుగలడెందు లేడంచు సందేహము లేదు, ఎన్నెందు వెతికినా అందందే గలడు అని చెప్పాడు ఆయన. అన్నిట్లోనూ ఉన్నాడు. కృష్ణుల వారు కూడా అదే చెప్పారు కదా, 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. భాగవతంలో కూడా అలాగే ఉంది. అలాంటి నన్ను విస్మరించి, అలా ప్రతి ఒక్కరిలోనూ ఆత్మగా ఉంటే నేను, ఆత్మైన నన్ను విస్మరించి మానవులు నా ప్రతిమలకు అర్చనలు చేయ పూనుకుంటారు. అర్చనలు చేస్తున్నారు నా ప్రతిమలకు, నా బొమ్మలకి. ఆత్మరూపంలో నేనుంటే ఆత్మను వదిలేసి, ఆత్మ ఆరాధన మానేసి ఆ ప్రతిమలు, విగ్రహాలను తయారు చేసి వాటి ఆరాధన చేస్తున్నారు అని భాగవతంలో చెప్పబడినటువంటి విషయం. ఇరవై 22వ శ్లోకం. ఇందులో ఏం చెప్పబడిందంటే, సర్వజీవులలోనూ ఆత్మరూపంలో ఈశ్వరుడిగా ఉన్న నా ఉనికిని గుర్తెరగక, దాన్ని తెలుసుకోక, సర్వజీవులు, ప్రతి జీవిలో ఆత్మరూపంలో ఈశ్వరుడిగా, భగవంతుడిగా ఉన్న నా ఉనికిని, నేను ఉన్న విషయం తెలియక, ఎవరు నన్ను ప్రతిమల ద్వారా, ఈ విగ్రహాల ద్వారా, బొమ్మల ద్వారా, ఫోటోల ద్వారా పూజిస్తారో అలాంటి వారి అర్చనలు, పూజలు బూడిదలో పోసిన యజ్ఞ ద్రవ్యాలలాగా నిష్ప్రయోజనం. యజ్ఞంలో వేయవలసిన యజ్ఞ ద్రవ్యాలని ఓ బూడిదలో పోస్తే, బూడిద కుప్పలో పోస్తే ఎలా వేస్టో అలాగే వృధా. యజ్ఞ ద్రవ్యాలు ఆ యజ్ఞ వాటికిలో, ఆ అగ్నిలో పోయాలి. అలా కాకుండా తీసుకెళ్ళి బూడిదలో పోస్తే ఎంత వేస్టో, సర్వజీవుల్లో ఆత్మరూపంలో ఈశ్వరుడిగా ఉన్న నన్ను, నా ఉనికిని ఎరగక ప్రతిమల ద్వారా పూజిస్తే పూజలన్నీ బూడిదలో పోసిన యజ్ఞ ద్రవ్యాల్లాగా నిష్ప్రయోజనం అవుతాయి. ఏమీ ఉపయోగం లేదు, అది శుద్ధ వేస్ట్ అని చెప్తున్నారు. చేస్తారా? లేదు, తృప్తి వస్తుంది, కొద్దిపాటి ముక్తి కూడా రాదు. అదంతా వృధా అని చెప్తున్నారు. 23వది. ఎవరు దురభిమానంతో
భిన్న దర్శనులై ఇతర శరీరాల్లో అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషిస్తారో జీవుల పట్ల అట్టి బద్ధ వైరులు మనశ్శాంతిని పొందజాలరు. ఎవరికి మనశ్శాంతి ఉండదు చెప్పారు ఈ శ్లోకం. దురభిమానంతో, గర్వంతో, నాకే అన్నీ తెలుసు అనేటువంటి భిన్న దర్శనులై, అంటే అంతా వేరు వేరు, నేను వేరు వాళ్ళు వేరు అనే భావంతో ఇతర శరీరాల్లో ఇతర ప్రాణులు, ఇతర మానవులు, ఇతర జీవులు, జంతువులు, పక్షులు అంతర్యామిగా ఉన్న నన్ను, అన్నిట్లోనూ నేను అంతర్యామిగా ఉన్నాను, ఉన్న నన్ను ద్వేషిస్తున్నారు. వాడు మన కులం వాడు కాదు, వాడు మన పార్టీ కాదు, వాడు మన మతం కాదు, వాడు మన కుటుంబం కాదు, మన దేశం కాదు అంటూ వాళ్ళని ద్వేషిస్తారు. అలా జీవుల పట్ల, అలాంటి వారి పట్ల అలాంటి బద్ధ వైరులు ఎప్పటికీ మనశ్శాంతి పొందలేరంట. మీరు చూడండి, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. పత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అంతా ఒకటే, ఇక్కడ వేరు వేరేం లేదు. అదే ఇప్పుడు అన్ని భాగవతంలో చెప్పినా, ఇందులో చెప్పినా, భారతంలో చెప్పినా, ఎక్కడ చెప్పినా అదే చెప్తున్నారు. కానీ చూడ్డానికి వేరే వేరే ఉంటాయి. వేరే వేరే దేశస్తులా, వేరే వేరే మతస్థులా ఉన్నారు. ఎందులో ఉన్నా ఎవరున్నా అంతా ఒకటే. అందరిలోనూ ఆ భగవంతుడే ఉన్నాడు. మరి అందరిలోనూ ఆయనే ఉంటే ఎందుకు ద్వేషిస్తున్నాం అంటే, వీడు వాళ్ళు వేరు నేను వేరు అనే భావంలో ఉన్నాడు, అందుకు ఆ ద్వేషం. అంతా ఒకటే అనే భావంలో ఉంటే ద్వేషం ఉండదు. పత్రిక గారు మనకు సరదాగా చెప్తూ ఉంటారు. ఏం చెప్తారంటే, క్రికెట్ ఆడేటప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడుతూ ఉంటే ఆయన ఏమంటారంటే, భారత్ గెలిచింది అంటారు, పాకిస్తాన్ ఓడిపోయింది అంటారు. లేకపోతే పాకిస్తాన్ గెలిచింది, భారత్ ఓడిపోయింది అంటారు. అంతేకాని మన భారత్ గెలిచింది, ఆ పాకిస్తాన్ వాళ్ళు పోయారు అని అనరు. మన భారత్ అని అనరు. సాధారణంగా అందరికీ ఏమన్నా అభిప్రాయం ఏంటంటే, మనం ఇండియా ఓడిపోతుంది, మన ఇండియా, మనం ఓడిపోతున్నాం అంటే వాళ్ళు వేరు మనం వేరు అనే భావనలో ఉంటాం. ఇంకా వాళ్ళ మీద ద్వేషం ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది. అంటే ఆయన బ్రహ్మజ్ఞాని, ఆ స్థాయికి వెళ్ళాడు, అందరూ ఒకటే అనే స్థాయికి. నేనే అంతా, అంతా నేను చేత ఆయన మాటలు అలా ఉంటాయి. మనకి చూడండి, కొంతమంది ఉపన్యాసాలు చెప్పే పండితులు అడిగి ఉంటారు. ఈ పండితులు ఏం చేస్తారంటే, వాళ్ళకి పాండిత్యమే తెలుసు కానీ ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. అంతా ఒకటే, అంతా నేనే, నేనే అంతా అన్నది. వాళ్ళకి పాండిత్యం ఉంది. పాండిత్యం ఉన్నవాళ్ళు మణిపూరక అని చెప్పి పత్రిక గారు చెప్తారు. అనర్గళంగా ఆ పుస్తకాలన్నీ చదివి అన్నీ వివరిస్తూ ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇన్ని వివరిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంది, చాలా తెలుసు అనుకుంటారు. వాళ్ళకి చెప్పడం తెలుసు గానీ, నిజంగా ఇదంతా సృష్టిలో ఈ స్థాయి లేదు వాళ్ళకి. అంచేత వాళ్ళకేంటంటే, భారతదేశం వేరు, హిందువులు వేరు అనే భావంలోనే ఉంటారు చెప్పేటప్పుడు. చైనా వేరు, పాకిస్తాన్ వేరు, అవి వేరే దేశాలు, మనది వేరే దేశం అనే భావంలోనే ఉంటారు.
ఉంటూ ఆ ఉపన్యాసాల్లో కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారంటే, చాలామంది మాంసం మానేయమని చెప్తున్నారు. మాంసం మానేస్తే మనిషికి ఆ పౌరుషం ఎక్కడి నుంచి వస్తది? అందరూ మాంసం మానేసి బ్రాహ్మణులా చచ్చుగాళ్ళ కూర్చుంటే, ఈ దేశాన్ని రక్షించేవాడెవడు? యుద్ధం చేసేవాడెవడు? ఇతర దేశాల మీద యుద్ధం చేయాలి, దేశాన్ని రక్షించుకోవాలి అంటే మాంసం తినాలి కదా! అని మాంసం తినడానికి ఈ కారణం చెప్తారు. అయి వింటూ ఉంటే నాకు నవ్వొస్తూ ఉంది. ఆహాహా! ఇంత పాండిత్యం ఉండి ఇన్ని చెప్తూ, ఇంకా వాళ్ళ దేశం వేరు, మన దేశం వేరు. మనం వాళ్ళ నుంచి రక్షించుకోవాలి అంటున్నారు అంటే, ఇంక మనం ఏం చెప్తాం? ఉన్న సత్యాన్ని నిర్మొహమాటంగా చెప్పాలి. అందరూ ఒకటే. అన్ని జీవులు ఒకటే. అన్నీ ఒకటైనప్పుడు వాటిని మనం ఎలా హింసిస్తాం? ఎలా బాధిస్తాం? ఈ సత్యం తెలియక, తెలిస్తే ఈ సలహా ఎందుకిస్తాం? బ్రాహ్మణులాగా వయసులా ఉండకూడదు. తినాలి. తినాలంటే దాన్ని చంపాలిగా. ఆ జీవిని చంపాలక్కర్లేదు. ఊరికే మాంసం ఎలా వస్తది? ఆహారం ఏంటది? దాన్ని బాగా హింసించాలిగా. ఎవరది? అది ఒక ప్రాణేగా. ఒక జీవేగా. ఈ భారత భాగవతంలో స్పష్టంగా చెప్తున్నారుగా. వాటిల్లో కూడా నేనే ఉన్నానని. మరి ఎవరిని హింసిస్తున్నట్టు? ఆ జీవిని చంపి దాన్ని హింసిస్తే సాక్షాత్తు ఆ భగవంతుడినేగా. ఇంక ఈ భగవంతుడి మీద ప్రేమ ఎక్కడున్నట్టు? ఇష్టం ఎక్కడున్నట్టు? ఇష్టమైన వాళ్ళని హింసిస్తారా? అంచేత ఇది అవగాహన లేదు. ఊరికే చదవడమే తప్ప ఆహ్, సంస్కృతం భాషొచ్చంతే. అయి చదివి ఊరికే చెప్పడమే. వాళ్ళ స్థాయిలో వాళ్ళకర్థమైంది. ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటే గాని ఈ సత్యం అర్థం కాదు. పాండిత్య స్థితిలో ఉన్నారు. వాళ్ళు అనాహత స్థాయి దాటాలి. విశుద్ధ స్థాయికి రావాలి. ఈ ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తేనే అర్థమయ్యేది. ఆత్మను తెలుసుకునేది. ధ్యానం చేయకుండా ఈ ఆత్మని ఎలా తెలుసుకుంటారు? మమాత్మ సర్వభూతాత్మ. సర్వం కల్విదం బ్రహ్మ. వేదాల్లో ఉన్న వాక్యాలేగా ఇయన్నీను. ఇయన్నీ తెలుసుకోకుండా ఈ పాపాలు చేస్తే చెయ్యమని చెప్తే ఇంకేం పండితులు వాళ్ళు. తినొచ్చు పర్లేదంటారు. ఇంకా కొంతమంది విపరీతార్థాలు తీస్తున్నారు. ఏం చెప్తున్నారంటే వాళ్ళు, రాముడు తిన్నాడు, కృష్ణుడు తిన్నాడు మాంసం మీరు తినొచ్చంట. ఎవడు వచ్చింది వాడికి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది. ఎవడికి నోటికొచ్చింది ఆడు చెప్పడము, రికార్డ్ చేసి అందులో ఇవ్వడం. ఇప్పుడు మనకు కూడా అంతే కదా! శ్వాస మీద ధ్యాస పత్రి గారు చెప్తే, మాట మీద ధ్యాస గైడింగ్ మెడిటేషన్ చెప్పేస్తున్నాడు. ఎవడిష్టం ఆడిది. రాముడు క్షత్రియుడైనంత మాత్రాన క్షత్రియులు తింటే తినొచ్చు. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, అది వేరే అనే భావంతో ఉన్నవాళ్ళు, నేను వేరే అనే భావంలో ఉన్నవాళ్ళు తింటే తినొచ్చు. అంతా ఒకటే అనే భావ స్థాయికి చేరుకున్నాడు ఆడు.
సమస్తము ఒకటే అనే స్థాయిలో ఉన్నాడు. వాళ్ళు ఎలా తింటారండి? కనీసం వీళ్ళకి ఆ జ్ఞానం కూడా లేదే. మాంసం తినేవాళ్ళు రజోగుణంలోనే ఉంటారు. రజోగుణంలో ఉన్నవాడికి అంత జ్ఞానం ఎలా ఉంటాడు? ఆ దైవస్థితి ఎలా వస్తుంది? దైవం అని మనం పూజిస్తున్నాంగా యుగ యుగాల నుంచి. ఆ స్థితికి ఎలా వెళ్ళారు వాళ్ళు? రజోగుణం దాటి సాత్విక గుణం, సాత్విక గుణం దాటి శుద్ధ సాత్వికం, శుద్ధ సాత్వికం దాటి నిర్గుణం. ఎంత హై లెవెల్ స్థాయికి వాళ్ళు వెళ్ళారు. ఆంజనేయ స్వామి కూడా ఇంకా శుద్ధ సాత్వికంలోనే ఉన్నాడు. అంతా ఒకటే అనే స్థితిలో వచ్చారు. వాళ్ళు అలా చంపమంటారు, వాళ్ళు అలా తింటారు చెప్పండి. ఎంతసేపు వాళ్ళు క్షత్రియులు తిన్నారు. అదే ఒక్క పాయింటే. మహాజ్ఞానులు ఎంతో మంది ఉన్నారు. రాజులైనోళ్ళు, చక్రవర్తులైనోళ్ళు. చేత ఎన్ని చదివినా వీళ్ళకి అర్థం కావు. భగవద్గీత చదువుతారా? ఆ ఒక్క శ్లోకం తప్ప అన్ని శ్లోకాలు చదువుతారు. 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం అంతమేవచ. దాని అర్థం తెలుసుకుంటే చాలు. చేత స్పష్టంగా చెప్పబడింది భాగవతంలో. ఎవరు దురభమానంతో భిన్న దర్శనులై ఇతర శరీరాలలో అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషిస్తారో, భిన్న దర్శనులే, అవి వేరు నేను వేరు అనే భావం పండితులకే ఉంటే సామాన్యులకు ఉండదా? నేను అందుకే చెప్తున్నాను, నేను ఈ జూమ్ క్లాస్కి వచ్చిన వాళ్ళంతా చాలా గొప్ప స్థితి, ఆ పండితుల్ని మించినటువంటి ఆత్మస్థితిలో ఉన్నారు మీరంతా. మీకు పాండిత్యం రాకపోవచ్చు, నాకు రాదు పాండిత్యం. ఏదో శ్లోకం చెప్పి చెప్పమంటే నేను చెప్పలేను. నేనేం పాండిత్యం మీద దృష్టి పెట్టలా, జ్ఞానం మీద దృష్టి పెట్టా. పండితుడు గొప్పవాడు కాదు, జ్ఞాని గొప్పవాడు. మీరు సామాన్యంగా కనిపించవచ్చు, ఆ పండితుల కంటే గొప్ప స్థాయి మీది. మీది మణిపూరకం కాదు, మీది విశుద్ధ చక్రస్థితి. మీరేం యువాత్మలు కాదు, వృద్ధాత్మలు. ఎన్నిటికీ అర్థం తెలిస్తే తెలుస్తుంది. మనమేం పాండిత్యం అవసరం లేదు. మనకి ఏది కావాలో అది మనం తీసుకుంటాం. అంచేత అవి వేరు అనే భావంతో మరి అన్ని శరీరాల్లో, ఇతరుల శరీరాల్లో అంతర్యామగా ఉన్న నన్ను ద్వేషిస్తారు, అది వేరే అనే భావంతో. అలా వాళ్ళతో వైరాన్ని పెట్టుకుంటారు. ఆ దేశస్థుడంటూ వాళ్ళతో వైరం. అటువంటి బద్ధ వైరులు ఎప్పటికీ మనశ్శాంతి పొందలేరు. నువ్వు వాడు వేరు, నేను వేరు అనే భావంలో ఉంటే నీకు ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు అని ఎంత అద్భుతంగా చెప్తున్నారు. అలాగే 24వ శ్లోకం. తోటి జీవులను అవమానిస్తూ, అంటే మానవులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాటిని అలా అవమానిస్తూ, ఇలా చంపుతూ, బాధిస్తూ అలా చేస్తున్నారు. చేస్తూ ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే విలువైన డాంబికమైన ద్రవ్యాలతో, గొప్ప గొప్ప బహుమతులతో నా ప్రతిమలను పూజించితే అలాంటి పూజలతో నేను సంతృప్తి చెందను. మీరు చూడండి, తోటి జీవులను
మానవులంతా జీవులే, జీవం ఉన్నవాళ్లే, ప్రాణం ఉన్నవాళ్లే. తోటి జీవులు అని అంటే తోటి మానవులు అవమానిస్తూ. మీరు గుళ్ళోకి వెళ్తున్నారు, బయట ఎంతోమంది ముష్టి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేతులు పెట్టి అడుగుతారు. అడిగితే వాళ్ళు తిడతారు, అవతల పొమ్మంటారు, చీ అంటారు. వాళ్ళు ఎవరు చీ అనడానికి? నువ్వు ఏ దైవం కోసం నువ్వు లోపలికి వెళ్తున్నావో ఆ దైవమే అది. అయితే మాట్లాడుకో, కామ్గా వచ్చే లోపల. అంటే అవమానించడం ఎందుకు? తిట్టడం ఎందుకు? అలా అవమానిస్తూ ఆ జీవుల్ని ఇంటికాడ చంపి విలువైన అంటే డబ్బు ఇస్తారు, బంగారం ఇస్తారు, వస్తువులు ఇస్తారు. గొప్పవి అట్టుబళ్ళ గెల్లు, పాలు, ఇలాగ ఎన్నో పట్టుకొస్తారు. పట్టుకొచ్చి ఆ విగ్రహాలని, ప్రతిమల్ని పూజిస్తారు. చాలా గొప్ప పని చేశామనుకుంటారు. అలాంటి పూజలతో నేను సంతృప్తి చెందను అని చెప్పి మరి భాగవతంలోనే ఆ భగవానుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆకలి ఏదైనా పెట్టండి అంటే ఆనే బొమ్మని పెద్ద క్యానతో పాలన్నీ నిండా పట్టుకెళ్ళి అభిషేకం చేస్తారు. ఆ విగ్రహం మీద పోసి డ్రైనేజ్లో పోసేస్తారు. ఇలాంటి పూజలతో నేను సంతృప్తి చెందను. ఏదో చాలా పుణ్యం వచ్చేసింది, దేవుడు నేను అడిగినన్ని ఇచ్చేస్తాడు అనుకుంటాను. స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇంకేమన్నాడంటే, తోటి జీవులను అవమానిస్తూ డాంబికమైన ద్రవ్యాలతో నా ప్రతిమలను పూజించితే అట్లాంటి పూజలతో నేను సంతృప్తి చెందను అని చెప్పారు. ఇంకొక శ్లోకం ఏంటంటే, తన హృదయంలోను ఇతర జీవుల్లోనూ ఉన్న నా ఉనికిని గ్రహించనంత వరకే, తెలుసుకోనంత వరకే స్వధర్మ పరులు నన్ను ప్రతిమలతో పూజిస్తారు, అర్చిస్తారు. తన హృదయంలో, మన లోపల, ఇతర జీవుల్లో, అన్ని జీవుల్లో కూడా ఉన్నటువంటి నా ఉనికిని, నేను ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను, ఇది తెలుసుకోనంత వరకే ఎవరైనా సరే నన్ను ప్రతిమలతో అర్చిస్తారు. అంటే ఆ ప్రతిమలు పూజించే వాళ్ళు ఎవరు అంటే ఈ విషయం తెలియని వాళ్ళు. ఈ విషయం తెలియని వాళ్ళు అని ఆ భాగవతంలో రాయబడింది. కానీ పత్రి గారి పరిచయం అయ్యాక ఇప్పుడు బయట ఉన్న వాళ్ళంతా, వాళ్ళకి ఈ విషయం తెలీదు, పండితులకు కూడా తెలీదు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళకి ఇక సామాన్యులకి ఏం తెలుస్తుంది అని చేత వాళ్ళు చేస్తూ ఉంటారు. అది సహజం. అది నేను చెప్పానుగా, 300-350 జన్మలు ఆ పనులే చేస్తారని. అవి దాటితే అర్థం చేసుకుంటారు. మరి ఇందులోకి వచ్చి మరి ఇవన్నీ తెలుసుకుని కూడా
అదే పని చేస్తే వాళ్ళతో సమానమే వీళ్ళు. ఇంకా అంతకన్నా చెప్పేదేం లేదు. చేత ఇది గుర్తుపెట్టుకోండి. ఎవడు చేస్తాడు? తెలుసుకున్నవాడు కాదు. పత్రి లాంటి లాంటి గురువు దొరికిన వాడు కాదు. ఇంత జ్ఞానం పొందుతున్నవాడు కాదు. ఇంత ధ్యానం చేస్తున్నవాడు కాదు. అది వాళ్ళు చేస్తారది. అని భాగవతంలోనే చెప్పబడింది. ఎందుకు చేస్తారు అంటే, చేస్తారాళ్ళు. చెప్పానుగా 300 జన్మలు అలా వెళ్ళిపోతాయి జన్మలన్నీ. అలాగే ఇంకో శ్లోకం ఏంటంటే, ఎవరైతే స్వార్థపూరిత స్వపర భేదాన్ని ప్రదర్శిస్తారో, స్వార్థపూరితం, స్వార్థం, నేను వాడు, ఆడు పరుడు, నేను వేరు అంచేత స్వార్థం ప్రదర్శిస్తాడు. ఆ పని మనిషి వేరు, నేను వేరు. ఆ కులం వాడు వేరు, నేను వేరు. ఇది ప్రదర్శిస్తూ ఉంటాం. అలాంటి వారు మృత్యు భయానికి లోనవుతారు. అది కూడా చెప్పడం జరిగింది. అంచేత గుర్తుపెట్టుకోండి, సమస్త జీవుల శరీరాలను నేను ఆలయంగా చేసుకున్నానని తెలుసుకుని వాటిని సమదృష్టితో మైత్రి భావంతో భావించి కానుకలను గౌరవాన్ని ఇచ్చి అర్చించాలి. అది అర్చన అంటే. సమస్త జీవుల శరీరాలను, ఏ జీవి ఉన్నా, ఏ మానవుడైనా, ఏ జంతువైనా, ఏ పక్షి అయినా, ఏ జలచరమైనా, అన్ని జీవుల శరీరాల్ని నేను ఆలయంగా చేసుకున్నానని తెలుసుకొని వాటిని సమదృష్టితో మైత్రి భావంతో, అవి నేను ఒకటే అనే దృష్టితో, వాటి మీద స్నేహభావంతో, మనం చెప్పుకున్నాం స్నేహత్వం, ఇవన్నీ కూడా కానుకలను గౌరవాన్ని ఇచ్చి అర్చించాలి. కానుకలను ఇవ్వాలి. చూడండి, పక్షులకి ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. ఆ టైంకి గింజలేస్తూ ఉంటారు, చీమలకి నూకలేస్తూ ఉంటారు. చాలామంది ఇలాగ వాళ్ళు ఏంటంటే అలా చేస్తే, వాటికి వేస్తే పుణ్యం అనుకుంటారు. వాటిలో కూడా భగవంతుడు ఉన్నాడనే భావం కదా అక్కడ. అంచేత వాళ్ళకి మీరు చేయగలిగించేయడమే. అలా అందరికీ మేలు కలిగించే పనులేగా పత్రిక చేస్తున్నారు. చేత నువ్వేమివ్వాలో అటువంటి కార్యక్రమాలకు ఇచ్చినట్లయితే అది అందరికీ ఉపయోగపడుతుంది. అందరినీ జ్ఞానానికి అందిస్తుంది. అంచేత అలా ఆ కానుకలు, ఆ గౌరవాన్ని ఇచ్చి అదే అర్చన అవుతుంది. అదే పూజ అవుతుంది. భగవంతునికి చేసే పూజ, అర్చన అంటే అదే. భాగవతంలో మరి 29వ అధ్యాయం 21-27 శ్లోకాలు. ఎంత అద్భుతమైన సందేశం ఉందో. ఇది నేను భగవంతుడు అంటే అనే పుస్తకంలో ఇచ్చాను. ఇది ఇలా చదివితే అంత అర్థం కాకపోవచ్చు. దాన్ని ఇంతలా వివరించాను నేను. ఇది రామకృష్ణ మిషన్ వాళ్ళు గీతా దర్శనం అని చెప్పి, మరి ఆ పుస్తకం మీరు తీసుకుంటే దాంట్లో మీకు ఇవన్నీ తెలుస్తాయి. అంచేతంటే ఆ భాగవతం అంతా చదివి మనం అది పట్టుకోవాలన్నా కూడా కష్టమే. మరి గొప్పవాళ్ళు ఏరి మనకిస్తూ ఉంటారు. పత్రికలు అన్నీ మనకి ఏరి ఎలా ఇస్తున్నారో అలా. చేత ఇవన్నీ అర్థం చేసుకోండి. అసమస్య కాదు ఇవన్నీ. ఎంత అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత మరి ఈ 3 రోజుల క్లాసులు
ఇలాంటి క్లాసులు ఇంకా బాగా మనం ఎంత బాగా మనం ఫాలో అవుతూ ఉంటే అంత జ్ఞానం మనం తెలుసుకుంటాం. అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.